హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఈరోజు వీడియోలో భారత ప్రభుత్వకు చెందిన పథకాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే గవర్నమెంట్ స్కీమ్స్ ఇవి ఎప్పుడు ప్రారంభించారు, వాటి ఉద్దేశం ఏంటిది సంబంధించిన బిట్స్ అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇవి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ, ఆర్ఆర్బీ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ ఇవి ఈ జాబ్స్లలో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ కింద అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి సంసద్ ఆదర్శ గ్రామ యోజన. ఇది లోకనాయక జయప్రకాష్ నారాయణ జయంతిని పురస్కరించుని సంసద్ ఆదర్శ గ్రామ పథకాన్ని ప్రధాని మోడీ 11 అక్టోబర్ 2014న ఢిల్లీలో ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని 2016 నాటికి అంటే ప్రస్తుత లోక్సభ పదవీ కాలం ముగిసే నాటికి అంటే 2019 మార్చి నాటికి మరో 2 దత్తత గ్రామాలను తీసుకొని అభివృద్ధి చేయాలని ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇక దీంట్లో బిట్స్ అడిగేదంటే సంసద్ ఆదర్శ గ్రామ యోజన ఎప్పుడు ప్రారంభించారు, అది ఎవరు ప్రారంభించారు, దాని ముఖ్య ఉద్దేశం అనేది సంబంధించిన క్వశ్చన్స్ మనకు బిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభించారంటే అక్టోబర్ 11, 2014 నాడు. ఎవరు ప్రారంభించారంటే ప్రధాని మోడీ. అయితే ఎవరి జయంతిని పురస్కరించుకొని సంసద్ ఆదర్శ గ్రామ యోజన ప్రారంభించడం జరిగిందంటే లోకనాయక జయప్రకాష్ నారాయణ అని ఈ బిట్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మంచిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక సెకండ్ వచ్చేసి హృదయ్ స్కీమ్. అయితే ఇది దేశంలోని వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజనను 2015 జనవరి 2న కేంద్ర పట్టణ అభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ హృదయ్ అనే స్కీమ్ని ఎవరు ప్రారంభించారని అడిగే అవకాశం ఉంటుంది. దీనికి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారంటే 2015 జనవరి 2న. ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోని వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజనను దీని ముఖ్య ఉద్దేశం. సో ఇక మనం మూడో దానికి వెళ్తే స్వచ్ఛ భారత్ అభియాన్. ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రధాని మోడీ 2014 అక్టోబర్ 2న ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 5 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా 4041 పట్టణాలలో చేపట్టనున్నారు. అయితే దీని లోగో గాంధీ కళ్ళద్దాలతోటి మహారాష్ట్రకు చెందిన అనంత కాస్బర్దర్ అనేది ఆయన రూపొందించడం జరిగింది. ఇక దీని నినాదం ఏక్ కదం స్వచ్ఛతా కీ ఓర్ అనేది స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందు అనే నినాదాన్ని గుజరాత్కు చెందిన భాగ్యశ్రీ సేదు అని అందించడం జరిగింది. అయితే స్వచ్ఛ భారత్ అభియాన్ ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అనే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దీనికి ప్రధాని మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అలాగే ఇది 2014 అక్టోబర్ 2న ప్రారంభించడం జరిగింది. ఇక నాలుగోది వచ్చేసి బేటీ బచావో బేటీ పడావో యోజన. ఈ కార్యక్రమాన్ని హర్యానాలోని పానీపట్లో ప్రధాని మోదీ 2015 జనవరి 22న ప్రారంభించడం జరిగింది. అయితే ఇది దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలు చేయనున్న ఈ పథకాన్ని మాధురి దీక్షిత్ ప్రచారకర్తగా నియమించారు. అయితే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలికల పట్ల వివక్షను తొలగించేలా, భ్రూణ హత్యలను అరికట్టేలా ప్రజలను చైతన్యపరచడం కోసం బాలికల విద్యను ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. అయితే బేటీ బచావో బేటీ పడావో యోజనకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారో లేకపోతే ప్రచారకర్తగా ఎవరు నియమించారంటే మాధురి దీక్షిత్. బేటీ బచావో బేటీ పడావో యోజనను ఎప్పుడు ప్రారంభించారు అని అంటే జనవరి 22, 2015న ప్రధాని మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఇక ఫిఫ్త్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకాన్ని ప్రధాని మోదీ 2015 జనవరి 22న ప్రకటించారు. బాల్య వివాహాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి 10 ఏళ్లలోపు పథకం కింద పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ కనీసం 1000 రూపాయలతో ప్రారంభించవచ్చు. జమ చేసిన డబ్బులపై 9.1% వడ్డీతో పాటు ఆదాయ పన్ను రాయితీ లభిస్తుంది. అంటే సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే జనవరి 22న, అలాగే జనవరి 22, 2015న దీనిని ప్రధాని మోడీ ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం అంటే బాల్య వివాహాలను అరికట్టాలనే ఉద్దేశంతో దీన్ని మనకు ప్రారంభించడం జరిగింది. ఇక 6th వచ్చేసి ప్రధానమంత్రి జనధన యోజన. ఇది దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ పథకాన్ని ప్రధాని మోడీ 2014 ఆగస్టు 28న ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పథకం ద్వారా పేదలందరికీ బ్యాంకు ఖాతాలు అందించాలనేది లక్ష్యం. ఈ పథకానికి జనధన అని పేరు పెట్టడానికి లోగో రూపకల్పనకు ప్రియా శర్మ సలహాలు ఇవ్వడం జరిగింది. ఇక దీంట్లో బిట్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే ప్రధానమంత్రి జనధన యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, అలాగే ఎవరు ప్రారంభించారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంది అనే విధంగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మీరు 2-3 సార్లు చెక్ చేసుకోండి. ఇక 7th వచ్చేసి అటల్ పెన్షన్ యోజన. ఈ పథకాన్ని 2015 మే 9న ప్రధాని మోదీ కలకత్తాలో ప్రారంభించారు. దీని అటల్ పెన్షన్ యోజన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసంఘటిత రంగంలో ఉన్న వారికి వృద్ధాప్యంలో ఆసరా ఇచ్చేందుకు ఈ పథకం కింద 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు నిండిన వారికి సేవింగ్స్ బ్యాంక్ ఉన్న వాళ్ళు ఈ పథకానికి అర్హులు. సో అటల్ పెన్షన్ యోజన ఎప్పుడు ప్రారంభించారంటే 2015 మే 9న. ఎవరు ప్రారంభించారంటే మోదీ. ఎక్కడ ప్రారంభించారంటే కలకత్తాలో. ఇది ఎందుకోసం అంటే 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వయసున్న అసంఘటిత రంగంలో ఉన్నవారికి వృద్ధాప్యంలో ఆసరా ఇచ్చేందుకు ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు దీనికి ఈ పెన్షన్ యోజనకు అర్హులని దీనికి ప్రారంభించడం జరిగింది. సో 8th వచ్చేసి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను 2015 మే 9న ప్రధాని మోదీ కలకత్తాలో ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ప్రధానంగా వ్యక్తిగత ప్రమాద బీమా పథకం. ఈ పథకం కింద 18 సంవత్సరాల నుంచి 70 ఏళ్ల వయసు ఉండి సేవింగ్స్ బ్యాంక్ ఉన్న వాళ్ళు అర్హులు. ఈ పథకం 2015 జూన్ 1 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఇక్కడ బిట్స్ ఏ విధంగా అడుగుతారంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటారు. అమల్లోకి వచ్చిన అన్నప్పుడు 2015 జూన్ 1. ఎప్పుడు ప్రారంభించారంటే 2015 మే 9న. ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ కూడా ఇలా అడుగుతారు కాబట్టి మీరు పాయింట్స్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక 9th వచ్చేసి ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన. ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన పథకాన్ని 2015 మే 9న ప్రధాని మోడీ కలకత్తాలో ప్రారంభించారు. ఈ పథకం 2015 జూన్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద 18 నుంచి 50 ఏళ్ల వయసు ఉండి సేవింగ్స్ బ్యాంక్ ఉన్న వాళ్ళందరూ అర్హులు. అంటే ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి ఎప్పుడు ప్రారంభించారు? 2015 మే 9న. అలాగే ఎవరు ప్రారంభించారు? ప్రధాని మోడీ. ఎక్కడ అంటే కలకత్తాలో ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు ఉండి సేవింగ్స్ బ్యాంక్ ఉన్న వాళ్ళు ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజనకు అర్హులు. ఇక 10th వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2016 జనవరి 13న ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక రైతాంగాన్ని ఆదుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు ఆమోదముద్ర వేయడం జరిగింది. ఈ పథకం ద్వారా అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాల వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే ప్రధానమంత్రి మోడీ గారు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఎప్పుడంటే 2016 జనవరి 13న దీనిని ప్రారంభించడం జరిగింది. సో ఇది గవర్నమెంట్ స్కీమ్స్. ఇది 10 బిట్స్ 10 పథకాల గురించి 10 పథకాల గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
ఇంకా నెక్స్ట్ వీడియో అనేది మరిన్ని 10 పథకాల గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.